Hello everyone, welcome to Arunodayam Creations. Today we are going to learn some logical questions in nutrition in human beings topic. ఆల్రెడీ మనం హోలోజైట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ టాపిక్ ఇంతకు ముందు వీడియోలో చదువుకున్నాము. ఇప్పుడు మనం అందులో ఉన్న కొన్ని లాజికల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం సో దట్ వీల్ గెట్ గుడ్ మార్క్స్. సో వ్యూవర్స్ కన్వీనియన్స్ కోసం నేను ఇంగ్లీష్తో పాటు కొంచెం తెలుగు కూడా యూస్ చేస్తున్నాను. లెట్ us go into our topic. First question. Which type of glands are salivary glands? So already we know that our digestive system contains 3 pairs of salivary glands. So మన mouthలో 3 pairs of salivary glands ఉంటాయి. They are parotid glands present near our ear, చెవి దగ్గర ఉంటాయి. Submandibular gland, పేరులోనే ఉంది mandibular, సో జాస్లో ఉంటాయి, లోవర్ జా. నెక్స్ట్ sublingual gland, it is present below the tongue, tongue కింద ఉంటాయి. So these are the 3 pairs of salivary glands which produces a saliva into our mouth. So ఈ 3 glandsని మనం exocrine glands అని పిలుస్తాం. Salivary glands are called as exocrine glands. Why? Because these glands are releasing their secretion saliva into mouth through the ducts. ఈ glandsకి ducts or tube like structures ఉంటాయి. సో ఈ ట్యూబ్స్ ద్వారా వాటి సెక్రేషన్ అవి డైరెక్ట్గా లొకేషన్లోకి పంపిస్తాయి అన్నమాట. అందుకని మనం వీటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తాం. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్యాలెట్? సో ఆల్రెడీ మనం 7th లెసన్లో ప్యాలెట్ గురించి కొంత చదువుకున్నాము. ఏంటంటే ప్యాలెట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ప్రెస్సింగ్ ద ఫుడ్ అగైనెస్ట్ టంగ్. సో ఫుడ్ని మన మౌత్ క్లోజ్ చేసినప్పుడు ప్యాలెట్ టంగ్కి అగైనెస్ట్గా ప్రెస్ చేసి మనం టేస్ట్ని కొంచెం ఫాస్ట్గా తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ప్యాలెట్ ఇంకా మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ప్యాలెట్ ఈజ్ ఏ హార్డ్ బోనీ స్ట్రక్చర్ విచ్ ఈజ్ సెపరేటింగ్ ఆర్ నేసల్ క్యావిటీ ఫ్రమ్ ఓరల్ క్యావిటీ. మన నోస్లో ఉండే నేసల్ క్యావిటీని, మౌత్లో ఉండే ఓరల్ క్యావిటీని రెండింటిని కూడా ఈ హార్డ్ బోనీ ప్లేట్ లైక్ స్ట్రక్చర్ ప్యాలెట్ అనేది సెపరేట్ చేస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ప్యాలెట్. నెక్స్ట్, హౌ మెనీ సెట్స్ ఆఫ్ టీత్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ మౌత్? సో మన మౌత్లో ఎన్ని రకాల టీత్ ఉన్నాయి? So 4 sets of teeth are present in our mouth: incisors, canines, premolars and molars. So incisors వచ్చేసరికి they are useful for cutting and biting the food material. Canines, they are useful for tearing the food, sugar cane, chicken అలాంటి వాటిని చీల్చి తినడానికి యూజ్ అవుతాయి. Premolars and molars are useful for chewing and grinding the food material. మన ఫుడ్ని chew and grind చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆల్ దీస్ 4 sets of teeth are useful for masticating the food. ఫుడ్ని కట్ చేసి, బ్రేక్ చేసి, స్ట్రెచ్ చేయడానికి యూజ్ అవుతాయి, అంటే మాస్టికేషన్కి యూజ్ అవుతాయి ఈ సెట్స్ ఆఫ్ టీత్. ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు, వాట్ ఈస్ హ్యూమన్ డెంటల్ ఫార్ములా? సో హ్యూమన్ డెంటల్ ఫార్ములా ఈజ్ 2/2, 1/1, 2/2 అండ్ 3/3. సో ఇక్కడ 1/1 రిఫర్స్ టు ఒక్కోసారి హాఫ్ మార్క్ బిట్స్లో అడగచ్చు. సో 1 మార్క్లో హాఫ్ మార్క్స్లో 1/1 రిప్రజెంట్స్ క్యానైన్స్. సో 2/2 రిప్రజెంట్ చేస్తే మనం అది ఇన్సిజర్స్ అని రాయొచ్చు, లేదా క్వశ్చన్ని బట్టి ప్రీమోలార్స్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. 3/3 రిఫర్స్ టు మోలార్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రివర్స్ పెరిస్టాల్సిస్? యాక్చువల్గా మనం ఇంతకు ముందు వీడియోలో పెరిస్టాల్సిస్ గురించి చెప్పుకున్నాము. సో పెరిస్టాల్సిస్ ఈజ్ ఏ వేవ్ లైక్ మూమెంట్. సో మన బాడీలో సబ్స్టెన్స్ వేవ్ లాగా మూవ్ అయితే దాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. ఎందుకు పెరిస్టాల్టిక్ మూమెంట్ చూపిస్తాయి అంటే పెరిస్టాల్సిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ స్పీడ్. సో ఏదైనా సబ్స్టెన్స్ ఒక కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ప్రివెంటింగ్ ద రప్చరింగ్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఆర్గన్స్. సో ఆర్గన్స్ చుట్టూతో ఉన్న వాల్స్ రప్చర్ అయిపోకుండా హెల్ప్ చేస్తుంది పెరిస్టాల్టిక్ మూమెంట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ మూవింగ్ ద ఫుడ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఒక డైరెక్షన్లోనే ఫుడ్ మూవ్ అవ్వడానికి, అంటే ఫ్రమ్ మౌత్ టు ఈసోఫేగస్, ఈసోఫేగస్ టు స్టొమక్, స్టొమక్ టు డియోడినం, అలా ఒక డైరెక్షన్లోనే పాస్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. బట్ ఒక్కొక్కసారి అన్వాంటెడ్ ఫుడ్ కానీ, లేదా పాయిజనస్ ఫుడ్ కానీ, అన్డైజెస్టెడ్ ఫుడ్ కానీ మన స్టొమక్లో ఉన్నప్పుడు మన స్టొమక్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని మనం రివర్స్ పెరిస్టాల్సిస్ అంటాం. అంటే ఫుడ్ ఏమవుతుందంటే పెరిస్టాల్టిక్ మూమెంట్లో కిందకి వెళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్లో బయటికి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం వామిటింగ్ అని పిలుస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ యానిమల్స్ లైక్ కౌస్, బఫెలోస్లో అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రూమినేషన్ ప్రాసెస్. దాని గురించి మనం 7th లెసన్ డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ సబ్స్టెన్సెస్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ స్టొమక్? ఏ సబ్స్టెన్సెస్ స్టొమక్లో డైజెస్ట్ అవుతాయి? యూజువల్గా స్టొమక్లో మనం తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి, బట్ ఓన్లీ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్ హియర్. వై? బికాస్ ద ఎంజైమ్ విచ్ విల్ డైజెస్ట్ ప్రోటీన్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద స్టొమక్. దట్ ఈస్ పెప్సిన్. పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ మాత్రమే ఉంటుంది స్టొమక్లో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూస్లో. అందుకని మనకి ఎన్ని సబ్స్టెన్సెస్ ఉన్నా సరే ఫుడ్లో ప్రోటీన్స్ మాత్రమే పెప్టోన్స్గా డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ద వాల్ ఆఫ్ స్టొమక్ గెట్స్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ హెడ్ సెల్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆల్రెడీ వీ నో దట్ our stomach contains very strong hydrochloric acid. ఎందుకు అంటే టు కిల్ ది జర్మ్స్ అండ్ టు యాక్టివేట్ పెప్సినోజన్ ఎంజైమ్. బట్ అంత స్ట్రాంగ్ యాసిడ్ మన స్టొమక్లో ఉంచుకున్నా సరే వై వీఆర్ నాట్ ఫీలింగ్ ఇట్? మనకి ఎందుకు తెలియడం లేదు? మన స్టొమక్ ఎలా తట్టుకుంటుంది యాక్షన్ అంటే, అవర్ స్టొమక్ వాల్ కంటైన్స్ ఏ మెంబ్రెయిన్ కాల్డ్ మ్యూకస్ మెంబ్రెయిన్ విచ్ ప్రొడ్యూసెస్ సమ్ స్టిక్కీ సబ్స్టెన్స్ కాల్డ్ మ్యూకస్ అనే ఒక జిగురు లాంటి సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఆ మ్యూకస్ హెడ్ సెల్ యాక్షన్ని స్టొమక్ వాల్ మీద పడకుండా స్టాప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ద స్టొమక్ వాల్ గెట్స్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ హెడ్ సెల్. నెక్స్ట్, వై కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఇన్ స్టొమక్? ఇందాకే చెప్పుకున్నాం, స్టొమక్లో ఎన్ని సబ్స్టెన్సెస్ ఉన్నా సరే ఫుడ్లో ఓన్లీ ప్రోటీన్సే డైజెస్ట్ అవుతాయి. ఎందుకు కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వడం లేదు అంటే, యాక్చువల్లీ స్టొమక్ కంటైన్స్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. సో ద మీడియం ఇన్ స్టొమక్ ఈజ్ ఎసిడిక్ మీడియం. స్టొమక్లో ఎసిడిక్ మీడియం ఫామ్ అవుతుందన్నమాట. సో ఎసిడిక్ మీడియంలో కార్బోహైడ్రేట్స్ కెనాట్ డైజెస్ట్ అవ్వలేవు. వై? బికాస్ ఎమైలేస్ కెనాట్ యాక్ట్ ఆన్ ఇట్. ఎమైలేస్ కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేయాలి అంటే ద మీడియం మస్ట్ బి బేసిక్గా ఉండాలి, చుట్టూతో ఉన్న మీడియం. బట్ ఇక్కడ ఎసిడిక్గా ఉంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వవు. ఇంకొక రీజన్ ఏంటి అంటే, ద ఎంజైమ్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్, దట్ ఈస్ ఎమైలేస్ ఈజ్ నాట్ సెక్రీటెడ్ హియర్. ఎమైలేస్ అనే ఎంజైమ్ ఇక్కడ సెక్రీట్ అవ్వదు. అది కూడా ఒక రీజన్. అందుకే కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ డైజెస్టెడ్ బై స్టొమక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ వే ద స్ట్రక్చర్ ఆఫ్ స్టొమక్ హెల్ప్ ఇన్ డైజెషన్? స్టొమక్ డైజెషన్కి ఎలా హెల్ప్ చేస్తుంది దాని స్ట్రక్చర్? సో ద వాల్ ఆఫ్ స్టొమక్ ఈజ్ యూజువల్లీ సాక్ లైక్ ఇన్ నేచర్. సో ఒక సంచిలాగా ఉంటుంది స్టొమక్. ఎందుకు అంటే మనం ఇంతకుముందు చూస్తే మౌత్ కానీ ఈసోఫెగస్లో కానీ ఫుడ్ ఎక్కువసేపు స్టోర్ అయ్యే ఛాన్స్ లేదు. వై? బికాజ్ దే ఆర్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్. ఈసోఫెగస్ ట్యూబ్లో ఉంటుంది, మౌత్లో జస్ట్ మాస్టికేషన్ వరకు జరుగుతుంది, కొంత డైజెషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ స్టొమక్లో కొంచెం టెంపరీగా స్టోర్ అవుతుంది. సో అలా స్టోర్ అవ్వడం వల్ల ఇట్ కెన్ గెట్ యాక్టివేటెడ్ బై సమ్ ఎంజైమ్స్. కొన్ని ఎంజైమ్స్ దాని మీద యాక్ట్ చేయడానికి కొంచెం ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట. సో ఫర్ టెంపరీ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ద స్టొమక్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాక్ లాగా అరేంజ్ అయి ఉంటుంది స్టొమక్. నెక్స్ట్, డస్ ఎనీ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ డియోడినంలో డైజెషన్ జరుగుతుందా? నో. ద పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్ స్టొమక్, దట్ ఈస్ ఖైమ్ ఎప్పుడైతే స్టొమక్లో నుంచి డియోడినంలోకి ఎంటర్ అవుతుందో ఇట్ విల్ నాట్ కంటిన్యూ ఇట్స్ డైజెషన్ కంటిన్యూ అవ్వదు. ఇన్ ఎడిషన్ టు ఇట్, దానికి ఏమవుతుంది అంటే ద జ్యూస్ ఫ్రమ్ లివర్, దట్ ఈస్ బైల్ జ్యూస్, అండ్ ద జ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాస్, దట్ ఈస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, బోత్ విల్ గెట్ యాడెడ్ టు ఇట్. రెండు కూడా యాడ్ అవుతాయి ఖైమ్కి. డైజెషన్ అయితే జరగదు. లివర్ నుంచి బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ మాత్రం ఈ ఖైమ్కి యాడ్ అయ్యి దెన్ దే విల్ గో ఇన్ టు స్మాల్ ఇంటెస్టైన్లోకి పాస్ అవుతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ప్రెజెంట్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్? సో డైజెస్టివ్ సిస్టంలో అన్నిటిలోకెల్లా పెద్ద గ్లాండ్ ఏంటి అంటే లివర్. సో ఇట్ ఈస్ ప్రెజెంట్ నియర్ స్టొమక్ దగ్గర ఉంటుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ జ్యూస్ కాల్డ్ యాజ్ బైల్ జ్యూస్ విచ్ ఈజ్ స్టోర్డ్ టెంపరరీలీ ఇన్ గాల్ బ్లాడర్. ఈ లివర్లో ఉన్న గాల్ బ్లాడర్లో టెంపరీగా స్టోర్ అవుతుంది బైల్ జ్యూస్. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు డియోడినం త్రూ బైల్ డక్ట్. ఈ ట్యూబ్ ఉంది కదా బైల్ డక్ట్, దాని ద్వారా వెళ్తుంది అనమాట. సో డక్ట్ ఉంది కాబట్టి వీ కెన్ కాల్ లివర్ యాజ్ ఎ ఎక్సోక్రైన్ గ్లాండ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్? సో బైల్ జ్యూస్ ఫంక్షన్ ఏంటి? సో బైల్ జ్యూస్ యాక్చువల్లీ డు నాట్ కంటైన్ ఎనీ ఎంజైమ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఎక్కడైనా సరే గ్లాండ్స్ సెక్రీట్ చేసే జ్యూసెస్లో చాలా ఎంజైమ్స్ ఉంటాయి, కానీ లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ జ్యూస్లో మాత్రం వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఎంజైమ్.
మరి ఎంజైమ్ లేకుండా ఎందుకు జ్యూస్ రిలీజ్ అయింది అంటే దిస్ బైల్ జ్యూస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. Emulsification means breaking down of large fat molecules into small microscopic colloidal particles. పెద్దగా ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ చిన్న చిన్న మైక్రోస్కోపిక్ ఫుడ్ పార్టికల్స్ ఫ్యాట్ మాలిక్యూల్స్గా బ్రేక్ అవ్వడాన్ని ఎమల్సిఫికేషన్ అంటాం. ఓన్లీ ఆఫ్టర్ ఎమల్సిఫికేషన్ లైపేజ్ విల్ యాక్ట్ ఆన్ దీస్ ఫ్యాట్ మాలిక్యూల్స్. సో ఎప్పుడైతే ఎమల్సిఫికేషన్లో ఫ్యాట్ మాలిక్యూల్స్ బ్రేక్ అవుతాయో అప్పుడు ఆ స్మాల్ ఫ్యాట్ మాలిక్యూల్స్ మీద లైపేజ్ యాక్ట్ చేసి వాటిని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్గా బ్రేక్ చేస్తుంది. సో ఎమల్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఆ డైజెషన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ ఈజ్ వై స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ కాయిల్డ్ ఇన్ నేచర్. సో ఇక్కడ వరకు మనం ఎక్కడ చూసినా సరే ట్యూబ్స్ కొంచెం స్ట్రైట్గా అరేంజ్ అయిన ఈసోఫేగస్ కానీ స్టొమక్ కానీ మనకి ఇంత కాయిలింగ్గా లేవు. ఎందుకు స్మాల్ ఇంటెస్టైన్ కాయిల్డ్గా ఉంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ నియర్లీ 6 to 7 meters ఇన్ లెంత్, 6 to 7 meters లాంగ్ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ స్పేస్ సేవ్ చేయడం కోసము అండ్ ఫర్ ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా, ఎక్కువ ఏరియా కాకుండా తక్కువ ఏరియాని ఆక్యుపై చేసుకుని ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ చేయడం కోసం ఇలా కాయిల్డ్ నేచర్లో అరేంజ్ అయి ఉంటుందన్నమాట స్మాల్ ఇంటెస్టైన్. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విల్లై? The wall of a small intestine contains finger-like structures called as villi. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్ లోపల చిన్న చిన్న ఫింగర్-like స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని విల్లై అని పిలుస్తాము, సింగులర్ అయితే విల్లస్. సో ఏం చేస్తాయి అంటే ఆఫ్టర్ కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ద సింపుల్ సబ్స్టెన్సెస్, సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయిన తర్వాత వచ్చిన సింపుల్ సబ్స్టెన్సెస్ని అవి విల్లై ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి. డైరెక్ట్లీ ఫ్రమ్ విల్లస్ ద సబ్స్టెన్సెస్ గెట్ అబ్జర్వ్డ్ ఇంటూ బ్లడ్లోకి డైరెక్ట్గా అబ్జర్వ్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విల్లై. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఇంక్రీజింగ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్? ఒక్కోసారి మనకి పిక్చర్ ఇస్తాడు, ఐడెంటిఫై ది స్ట్రక్చర్ అని అడుగుతాడు. సో దిస్ ఈజ్ అ లార్జ్ ఇంటెస్టైన్. ఇట్ కంటైన్స్ ascending colon, transverse colon అండ్ descending colon. సో ఇది ఏం చేస్తుంది అంటే ఆఫ్టర్ కంప్లీట్ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఎంటర్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైన్లో పాస్ అవుతూ ఉంటాయో బై పెరిస్టాల్టిక్ మూమెంట్, ఇఫ్ ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటర్, ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఎక్స్ట్రా వాటర్ కానీ సాల్ట్స్ లైక్ ఐరన్, మెగ్నీషియం లాంటివి ఉంటే దీస్ సబ్స్టెన్సెస్ గెట్ అబ్జర్వ్డ్ త్రూ ఇట్స్ వాల్ ఇంటూ బ్లడ్. లార్జ్ ఇంటెస్టైన్ వాల్ నుంచి బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. సో లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ and some ions from undigested food materials. Last question, what are the walls present in human digestive tract? సో మన హ్యూమన్ డైజెస్టివ్ ట్రాక్ట్లో మనకి కొన్ని వాల్స్ ఉంటాయి. ఏంటివి అంటే బిట్వీన్ ఫానిక్స్ అండ్ ఈసోఫేగస్ వన్ వాల్వ్ ఈజ్ ప్రెసెంట్ కాల్డ్ as ఈసోఫేజియల్ స్ఫింక్టర్. మనకి ఫానిక్స్కి ఈసోఫేగస్కి మధ్యలో ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఉంటుంది, విచ్ కంట్రోల్స్ ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ మౌత్ టు ఈసోఫేగస్. నెక్స్ట్ valve present between esophagus and stomach is called as cardiac sphincter. కార్డియాక్ ఇది కూడా అంతే, ఫుడ్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ద వాల్వ్ ప్రెసెంట్ బిట్వీన్ స్టొమక్ అండ్ డ్యూోడెనమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పైలోరిక్ స్ఫింక్టర్. సో పేర్లు కూడా మనం చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కార్డియాక్ స్ఫింక్టర్ మీన్స్ ఇట్ రిఫర్స్ టు హార్ట్కి దగ్గరగా ఉంది, దట్టు స్టొమక్లో స్టొమక్కి దగ్గరగా ఉంది కాబట్టి కార్డియాక్ స్ఫింక్టర్ అంటున్నాం. ఇక్కడ మనకి పైలోరిక్ స్టొమక్ అంటే లివర్ దగ్గర ఉన్న పార్ట్ కాబట్టి మనం దీన్ని పైలోరిక్ వాల్వ్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇలియోసీకల్ స్ఫింక్టర్. అంటే స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్కి మధ్యలో ఉండే వాల్వ్ని ఇలియోసీకల్ స్ఫింక్టర్ అని పిలుస్తాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఏనల్ స్ఫింక్టర్. ఏనస్ దగ్గర 2 స్ఫింక్టర్స్ ఉంటాయి, వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ. వాటిని మనం కంబైన్డ్గా ఏనల్ స్ఫింక్టర్స్ అని పిలుస్తాం. ఇవి వాల్వ్స్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ డైజెస్టివ్ ట్రాక్ట్. సో ఇవి మనం కామన్గా చూసే కొన్ని లాజికల్ క్వశ్చన్స్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి. ఇంకొన్ని లాజికల్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.